నమస్తే, వెల్కమ్ టు ది ప్యాట్రియట్. ఏపీలో పొత్తుల అంశం ఎట్టకేలకు తెరపడింది. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఆ రాష్ట్రంలో కలిసి పోటీ చేయనున్నాయి. జగన్ ఓటమే లక్ష్యంగా ఈ కూటమి ఏర్పడింది. అయితే ఈ కూటమి ఏర్పడిన తర్వాత తక్షణమే మూడు పార్టీలు కలిసి సమన్వయంతో చేయాల్సిన పని ఒకటి ఉంది. ఈ పని కనుక చేయకపోతే ఆ పార్టీ అంటే ఈ కూటమి అనేది వచ్చే ఎన్నికల్లో ఓటమి చెందిన ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే ఆ పని ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాం. ఎప్పుడైనా పార్టీల మధ్య పొత్తు అనేది అగ్రనాయకుల అండర్స్టాండింగ్ పని ఏర్పడుతుంది. అంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలోని అగ్రనాయకులు ఈ నిర్ణయాన్ని అయితే తీసుకున్నారు. సో తాము కలిసే పోటీ చేస్తున్నాము, ప్రజలందరూ కలిసి రావాలి, కార్యకర్తలు దీనికి సహకరించాలి అని పైకి అయితే ముచ్చట్లు చెబుతూనే ఉంటారు. కానీ తాంబూలం ఇచ్చాము తన్నుకు చావండి అనే రీతిలో కాకుండా కింది స్థాయి వరకు తమ ఐడియాని కింది స్థాయి వరకు చేరవేసే ప్రయత్నం అయితే అగ్రనాయకులు, అన్ని పార్టీల నాయకులు చేయాల్సిన మొట్టమొదటి కర్తవ్యం. ఎందుకంటే ఎప్పుడైనా ఏ పార్టీలో అయినా ఎన్నికల్లో గెలవాలంటే కింది స్థాయి అంటే బూత్ స్థాయి కార్యకర్తలే ప్రధాన అంశం. బూత్ స్థాయి కార్యకర్తలతో పాటు ద్వితీయ శ్రేణి నాయకులు వీరందరూ ఒప్పుకున్నప్పుడే పొత్తు అయినా ఏ పార్టీ అయినా గెలవడానికి అవకాశం ఉంటుంది. అయితే బూత్ స్థాయి కార్యకర్తలు చేసే పని ఏంటో తెలుసుకుంటే వీరి ప్రాధాన్యత ఏమిటో అర్థమవుతుంది. సాధారణంగా బూత్ స్థాయి కార్యకర్తల్లో చేతిలో ఒక 200-300 ఓట్లు ఉంటాయి. వారి చేతిలో ఒక 100 కుటుంబాలకు వరకు వారి బూత్ పరిధిలో ఉంటాయి. సో ప్రతి బూత్కు ఒక పోలింగ్ ఏజెంట్ ఉంటారు. అంటే పార్టీ తరఫున ఒక పోలింగ్ ఏజెంట్ ఉంటారు. అతనికి ఆ బూత్లో ఎవరెవరు ఏ పార్టీకి ఓటు వేస్తారు, ఎవరు తమ పార్టీ పట్ల సానుకూలంగా ఉన్నారు, పైన అంటే టీడీపీ, జనసేన కనుక కలిస్తే టీడీపీ కార్యకర్తలు జనసేనకు ఓటు వేయగలరా, లేదా జనసేన కార్యకర్తలు టీడీపీకి ఓటు వేయగలరా, బీజేపీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వీరంతా ఏ పార్టీకి ఓటు వేసే అవకాశం ఉంది, ఇటువంటి దానిపై పక్కా సమాచారం బూత్ స్థాయి కార్యకర్త దగ్గర ఎంతైనా ఉంటుంది. అయితే ఈ బూత్ స్థాయి కార్యకర్తల్లోనే ఒక సమన్వయం అనేది ఉంటుంది. గతంలో అంటే ఈ మూడు పార్టీల మధ్య పొత్తు లేని సమయంలో వీరు ఎవరికి వారు విడివిడిగా పనిచేసి ఉంటారు కాబట్టి వీరి మధ్య పురపచ్చాలు కూడా సహజంగానే ఉంటాయి. ఎందుకంటే తమ బూత్లో ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో తమ పార్టీనే నెగ్గుకొస్తుంది అని కొన్ని పురపచ్చాలు పెట్టుకునే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే పార్టీ ప్రత్యర్థి అయినప్పుడు అగ్రస్థాయి నాయకులు తిట్టుకుంటూ ఉంటారు. అదే సమయంలో కింది స్థాయి నాయకులు కూడా తిట్టుకుంటూనే ఉంటారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో మా బూత్లో మా పార్టీనే గెలుస్తుంది, ఆ విధంగా నేను పని చేస్తున్నాను అని ఛాలెంజ్ విసురుకున్న వారు కూడా ఉంటారు. సో ఇలా ఛాలెంజ్ విసిరిన వారికి ఉన్న పలంగా అగ్రస్థాయి నాయకులు పొత్తు పెట్టుకున్నారు కాబట్టి కింది స్థాయిలో అంటే తమ నియోజకవర్గంలో అవతల పార్టీకి గనుక సీటు కేటాయించి ఉంటే ఈ ఛాలెంజ్ విసిరిన బూత్ కార్యకర్త మాత్రం చాలా మనస్తాపానికి గురయ్యే అవకాశం ఎంతైనా ఉంది. సో తన పార్టీ గెలిపిస్తానని ఛాలెంజ్ చేసిన నేను ఇప్పుడు అవతలి పార్టీ వ్యక్తికి అంటే ఎవరి దగ్గర అయితే ఛాలెంజ్ చేశానో అతనికే ఓటు వేయించాలి కదా, సో ఇది నా గౌరవానికి భంగం కలిగించే అంశం కదా అని డిగ్రేడ్ అయ్యే అవకాశం చాలా వరకు ఉంటుంది. ఇదే తరహా ఐడియా ఇది ద్వితీయ శ్రేణి నాయకుల్లో కూడా ఉంటుంది. అంటే బూత్ స్థాయి కార్యకర్తల్లో 300 ఓట్లు, కొన్ని ప్రాంతాల్లో 500 ఓట్లు, 1000 ఓట్ల వరకు కూడా ఉంటాయి. సో ఇదే విధంగా ద్వితీయ శ్రేణి నాయకులు కొంతమంది ఉంటారు. అంటే ఏదైనా ప్రాంతానికి ఒక కుల పెద్దగాను, లేదంటే ఆ ప్రాంతానికి ప్రెసిడెంట్ గాను, ఆ ప్రాంతానికి పెద్ద వ్యక్తిగాను, అంటే అక్కడి జనాభాలో కాస్తంత అతనిపై సానుకూలత ఉంటుంది. గ్రామాల్లో ఇది చాలా ఎక్కువ. అంటే తమ కుల పెద్ద ఏది చెబితే వారికే ఓటు వేసే అవకాశం చాలా వరకు ఉంటుంది. సో వీరిని ద్వితీయ శ్రేణి నాయకులు అంటారు. వీరిని కూడా ఎంతైనా ఒప్పించాల్సిన అవసరం చాలా ఉంది. బూత్ స్థాయి కార్యకర్తలైనా త్వరగా కలిసిపోతారేమో కానీ ద్వితీయ శ్రేణి నాయకులు అంత త్వరగా కలిసిపోయే వ్యక్తులు కాదు. ఎందుకంటే అయితే వీరి చేతిలో దాదాపు 3000 ఓట్లు, 5000 ఓట్లు కూడా ఉండే అవకాశం అయితే ఉంది. సో వీరికి అవతల పార్టీ వ్యక్తికి మధ్య భేదభావాలు చాలా ఉంటాయి. ఎందుకంటే వీరి చేతిలో కొన్ని చిన్న చితక వ్యాపారాలు కూడా ఉంటాయి. వాటన్నిటిని మేనేజ్ చేసుకుంటూ ఉంటారు. అవతల వ్యక్తి వేరే పార్టీ వ్యక్తి అయినప్పుడు బిజినెస్ గొడవల్లో చాలా వరకు అవతల వ్యక్తికి ఇతనికి పురపచ్చాలు చాలానే ఉంటాయి.
సో ఇటువంటి సమయాల్లో వీరి మధ్య పొరపచ్చాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ ఈ విధంగా కనుక ఘర్షణలు ఉంటే అవతలి పార్టీ వ్యక్తికి ఓటు వేయమని చెప్పడం దాదాపు అసాధ్యంగానే మారుతుంది. సో తమ ప్రజలకు మీ ఇష్టం ఎవరికైనా ఓటు వేయండి అంటే ఉన్న బలంగా వైసీపీ పార్టీకి ఓటు వేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంతేకాకుండా అదే వ్యక్తి సో ఇతనితో నా వల్ల కాదు, సో ఇతనికి సహకరించడం కంటే వైసీపీ పార్టీలో చేరిపోవడం బెటర్ అనే ఐడియా కూడా వచ్చినా రావచ్చు. సో ఈ రెండవ శ్రేణి నాయకులను కూడా ఒప్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి తోడు ఎమ్మెల్యే అభ్యర్థుల్లో ఆశావాహులు చాలానే ఉంటారు. అంటే గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసినా ఈసారి సీటును కోల్పోయిన పరిస్థితి కొంతమందికి ఏర్పడింది. కాబట్టి వీరి అనుచరగణం అనేది చాలా పెద్దగా ఉంటుంది. దాదాపు ఒక 10-20 వేల ఓట్లు వీళ్ళ చేతిలో ఉన్నా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. సో ఎమ్మెల్యేల నుంచి కింది బూత్ స్థాయి కార్యకర్తల వరకు సంతృప్తి పరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి పార్టీ అగ్రనేతలు అంటే జిల్లా అధ్యక్షులు వీరంతా కింది స్థాయి నాయకులను ఒప్పించాల్సిన అవసరం చాలానే ఉంది. వీరి గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకుని వీరంతా కలిసే ఉన్నారా లేదా ఎవరి మధ్య అయినా పొరపచ్చాలు వచ్చాయా అనేవి అవసరమైతే జిల్లా స్థాయి నాయకులు కాకపోతే రాష్ట్ర స్థాయి నాయకులు కూడా కలిసి వచ్చి వీరి మధ్య పొరపచ్చాలను సద్దుమణిగేలా చేయడం ఎంతైనా అవసరం ఉంది. ఇదే కనుక జరగకపోతే ఆ పార్టీ ఆ స్థానంలో ఓటమి చెందినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ప్రస్తుతం టీడీపీకి అంటే టీడీపీ పెద్ద పార్టీ కాబట్టి సాధారణంగానే ఆ పార్టీకి ఓట్లు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ ఒక స్థానంలో జనసేనకు కానీ బీజేపీకి కానీ సీటు కేటాయించి ఉంటే పూర్తి ఓట్ షిఫ్టింగ్ అటువైపు జరగాలి అంటే ఈ కింది స్థాయి కార్యకర్తలే ప్రధానంగా అవసరం. వీరు గనుక సరిగ్గా పని చేయలేకపోతే అంటే పొరపచ్చాల వల్లనో మరే ఇతర కారణాల వల్లనో సరిగ్గా పని చేయలేకపోతే ఈ ఓట్ షిఫ్టింగ్ జరగడం అనేది అసాధ్యమైన పని. అటు టీడీపీ అభ్యర్థి లేరు కాబట్టి టీడీపీకి ఓటు వేయలేరు. గతంలో ఎన్నోసార్లు పొరపచ్చాలు వచ్చాయి కాబట్టి అటు జనసేన పార్టీకి కూడా ఓటు వేయలేక నోటాకో లేదంటే వైసీపీకో ఓటు వేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాబట్టి ముందుగా అగ్రస్థాయి నాయకులు కలిసిపోవడం కాదు, కింది స్థాయి నాయకుల్లో కలిసేలా చూడటమే 3 పార్టీలు ప్రధానంగా చేయవలసిన పని.